చెప్పుకోవచ్చు బుచ్చన్న. ఎస్ థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ఒక భావన కాంగ్రెస్లో ఉన్నది. రెండవది రేవంత్ రెడ్డి తన పరిపాలనకు రెఫరెండం అని కూడా చెప్పడం. కాంగ్రెస్ వారి అభిప్రాయం ఏమిటి? భార్గవ్ అందిస్తారు. భార్గవ్, కాంగ్రెస్ శ్రేణులు నాయకుల అభిప్రాయం ఏమిటి ఈ ఫలితాలపైన? ముఖ్యంగా మొదటి నుంచి కూడా రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లోక్సభ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఖచ్చితంగా 14 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారాలు చేసిండు. కానీ మోడీ ఫేస్ ఒకటి, అంటే దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు, 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి. అనుకున్నంత స్థాయిలో సీట్లు గెలవనప్పటికీ కూడా 8 సీట్లతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సరిపుచ్చుకుంది. ముఖ్యంగా అందులో కొన్ని హాట్ సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే భువనగిరి అనేది చాలా హాట్ సీట్గా మారింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అంచడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ పోటీలో ఉన్నాడు. అయితే మొదటి నుంచి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో మాకు తెలియదు, ఖచ్చితంగా మాజీ ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం బూర నర్సయ్య గౌడ్కి ఉంది కాబట్టి బీసీ సమాజం అంతా ఓట్లేస్తే ఆయన బయటపడతాడు అనే ఒక చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోడీ ఫేస్ ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి 6,27,393 ఓట్లు చామల కిరణ్ కుమార్ రెడ్డికి పడ్డాయి. అక్కడ దాదాపు 2,22,013 ఓట్లతో మెజార్టీతో ఆయన అక్కడ గెలుపొందడం జరిగింది చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవడానికి ముఖ్యమైన కారణాలు రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్సు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఇటుపోతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కీలకంగా పనిచేసిన నేపథ్యం కాబట్టి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారని కూడా చెప్పుకోవచ్చు. ఇక రెండోది ఖమ్మం పార్లమెంటు రామసహాయం రఘువీరారెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన విక్టరీ వెంకటేష్కి వియ్యంకుడు. అటుపోతే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, 2 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, వీళ్ళందరూ కూడా కీలక నేతలు ఉన్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రామసహాయం రఘువీరారెడ్డి అక్కడ 7,59,603 ఓట్లు ఆయనకు రఘురామరెడ్డికి అక్కడ ఓట్లు పడ్డాయి. అయితే 4,62,011 ఓట్ల మెజార్టీతో అక్కడ రామసహాయం రఘురామరెడ్డి గెలుపొందాడు ఖమ్మం పార్లమెంట్లో ముఖ్యంగా. ఇకపోతే మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బలరాం నాయక్ 6,05,359 ఓట్లు పడ్డాయి. 3,44,000 మెజార్టీతో ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బలరాం నాయక్ గెలుపొందాడు. ఆయన మాజీ మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ క్యాడర్ కూడా అక్కడ చాలా బలంగా ఉంది మహబూబాద్లో. ఎందుకంటే బలరాం నాయక్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే ఆయన గెలుస్తాడనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అదేవిధంగానే అక్కడ మహబూబాద్ పార్లమెంట్గా బలరాం నాయక్ భారీ మెజార్టీతో 3,44,000 మెజార్టీతో అక్కడ గెలుపొందడం జరిగింది ముఖ్యంగా. నాగర్ కర్నూల్లో కొద్దిగా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎఫెక్ట్ చూపుతాడనే చర్చ జరిగినప్పటికీ కూడా నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్లో ఉంది. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మల్లు రవి 4,59,259 ఓట్లు మల్లు రవికి పడ్డాయి అక్కడ. 94,361 ఓట్ల మెజార్టీతో మల్లు రవి కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ గెలుపొందాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనకు కేవలం 3,19,216 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక్కడ రన్నరప్గా బీజేపీ అభ్యర్థి అయినటువంటి పోతుగంటి ప్రసాద్కి 3,64,898 ఓట్లు పోతుగంటి భరత్కి పడ్డాయి. రన్నరప్గా పోతుగంటి భరత్ నిలిచాడు. అక్కడ 3వ ప్లేస్కి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పడిపోవడం ఇక్కడ గమనార్హం. ఎందుకంటే ఆయన పోటీ గెలుస్తాడు అనే చర్చ కూడా వచ్చింది. నాగర్ కర్నూలు అభ్యర్థిగా ముఖ్యంగా మల్లు రవి భారీ 94,361 మెజార్టీతో అక్కడ మల్లు రవి గెలుపొందడం జరిగింది. నల్గొండ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటిగా భారీ ఎత్తున మెజార్టీ వచ్చినటువంటి
జిల్లా ఇది. నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, అదేవిధంగా కాంగ్రెస్ కీలక నేతలందరూ కూడా అక్కడ పనిచేశారు. ఇక్కడ నల్గొండ జిల్లా అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి 7,72,264 ఓట్లు పడ్డాయి. 5,52,688 ఓట్లు భారీ మెజార్టీ ఇక్కడ కైవసం చేసుకున్నాడు కుందూరు రఘువీరారెడ్డి. ఆయన జారారెడ్డి కుమారుడుగా ఉన్నాడు. అబ్సల్యూట్లీ అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇవన్నీ కూడా పనిచేసినాయి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ గెలిచే ఫస్ట్ సీట్ నల్గొండ అనే చెప్పుకోరు. అదే దిశగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది నల్గొండలో. ఇక పెద్దపల్లికి పోదాం. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీ 4,74,892 ఓట్లు పడ్డాయి గడ్డం వంశీకి. అయితే 1,31,872 ఓట్ల మెజార్టీతో అక్కడ గడ్డం వంశీ బయటపడ్డాడు, గెలుపు పొందాడు. అయితే బీజేపీ అభ్యర్థి అయినటువంటి గోమాస శ్రీనివాస్కి కేవలం 3,43,020 ఓట్లే పడ్డాయి. అయితే ఇక్కడ పెద్దపల్లిలో వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళ పెద్దనాన్న గడ్డవంశీ పెద్దనాన్న కావచ్చు, కాకా వంశం కావచ్చు, రాజకీయ నేపథ్యం చాలా బలంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు అందరూ చాలా కీలకంగా పనిచేశారు. అందుకనే భారీ మెజార్టీతో గడ్డవంశీ కృష్ణ పెద్దపల్లి అక్కడ దాదాపు 74,892 ఓట్ల మెజార్టీతో గడ్డవంశీ అక్కడ గెలుపొందడం జరిగింది. ఇక వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కడియం కావ్యకు 5,75,566 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 2,19,000 శ్రీహరి కూతురు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఆరూరి రమేష్కు 3,55,875 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఒకనొక చర్చ జరిగింది, మందకృష్ణ మాదిగ ఇక్కడ చక్రం తిప్పుతున్నారు ఆరూరి రమేష్ కోసం, మాదిగ సామాజిక వర్గాల సంబంధించిన ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఆరూరి గెలుస్తున్నాడనే ఒక చర్చ వచ్చింది. కీలకమైన పరిణామం ఇక్కడ కడియం కావ్యాన్ని గెలిపించుకోవడంలో కడియం శ్రీహరి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఆమె 2,13,691 మెజార్టీతో ఆమె బయటపడ్డది, గెలిచింది కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కడియం కావ్య. ఇకపోతే జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సురేష్ షట్కర్కు 5,20,866 ఓట్లు వచ్చాయి. 46,785 ఓట్ల మెజార్టీతో అక్కడ జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షట్కర్ బయటపడ్డాడు. బీజేపీ అభ్యర్థికి బీపీ పాటిల్కి 4,74,000 ఓట్లు అక్కడ పడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు 1,70,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక్కడ ముఖ్యంగా జహీరాబాద్ ఒకనొక దశలో బీపీ పటేల్ గెలుస్తున్నాడనే చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా ఇక్కడ కూడా సురేష్ షట్కర్ భారీ మెజార్టీతో 5 లక్షల గెలుచుకున్నారు. మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు కైవసం చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ సీట్లు గెలుస్తామనే లక్ష్యంతో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మాట్లాడారు. 10 సీట్లలో 17 పార్లమెంట్ స్థానాల్లో 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఇక్కడ సీట్లు గెలవలేకపోయిందనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఇది బీజేపీ 8 సీట్లు గెలవడంలో రానున్న భవిష్యత్తులో మొత్తానికి ఏమైనప్పటికీ అనుకున్నంత స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదనే చెప్పుకోవచ్చు బుచ్చన్న. ఎస్, ఓకే. కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ భార్గవ్.